హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 7 ఆఫ్ నవరాత్రి పూజ. ఈరోజు మాత కాలరాత్రి దేవికి పూజ చేస్తారు. ఇక్కడ ఈ దుర్గామాత ఫోటోలో ప్రతి ఒక్క అమ్మవారి రూపం 9 రోజులు 9 అమ్మవార్ల రూపం కూడా ఉంది. అండ్ ఈ అమ్మవారు కాలరాత్రి దేవి అంటే మనలో ఉన్న భయము అన్నీ తొలగిస్తుందంట. అండ్ శని దోషాలు ఏమైనా ఉన్నా కూడా ఈ దేవతకి పూజ చేస్తే మనకు శని దోషాలన్నీ పోతాయని అంటారు. అండ్ ఈ అమ్మవారిది కూడా ఒక స్టోరీ ఉంది. సో రక్తబీజ అనే ఒక రాక్షసుడిని కాలరాత్రి దేవి ఈ రక్తబీజ రాక్షసుడి బ్లడ్ తాగేస్తుందంట. ఎందుకంటే ఆ రక్తబీజ రాక్షసుడిది బ్లడ్ ఒక్క డ్రాప్ అయినా భూమి పైన పడితే ఇంకా వేరే రాక్షసులు పుట్టుకొస్తారంట. అందుకే ఆ అమ్మవారు ఆ రాక్షసుడిని బ్లడ్ తాగేసిందంట. ఇదే ఈ రోజుది స్టోరీ. అంటే ఈ అమ్మవారు ఏంటంటే మనకేమైనా శని దోషాలున్నా, మనకు భయము, డార్క్నెస్, చీకటికి అలా భయపడిన వాళ్ళందరికీ, అలాంటి వాళ్ళు ఉంటే ఈ అమ్మవారికి పూజ చేస్తే మనని చాలా మంచిగా సపోర్ట్ చేస్తుందంట. మనకు ఆ భయం తొలగిస్తుందంట. అందుకే ఈరోజు 7th డే రోజు ఆ రాక్షసుని చంపినందుకు ఈ అమ్మవారికి కాలరాత్రి దేవి అనే ఒక పేరు వచ్చింది. అండ్ ఈ అమ్మవారికి 7th డే రోజు పూజ చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అర్థం చెప్పాను కదా. ఈరోజు ఈ అమ్మవారి దేవి గురించి అర్థం అనమాట. కాలరాత్రి దేవి గురించి స్టోరీ. ఇక్కడ చూసారా 7th డే రోజు కూడా గ్రాస్ ఇంకొద్దిగా పెరిగింది. అండ్ ఇంకా 2 డేస్ ఉన్నాయి. సో 2 డేస్కి ఇంకెంత పెరుగుతుందో చూసాము. అప్పటి వరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను కొత్త కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు పెట్టిన వీడియోస్ అన్నీ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.